హాయ్ అండి. మొక్కలు నాటుకున్నాం కదా! ఇప్పుడు మొక్కలన్నీ కొన్ని మార్పు, చేర్పులు చేసుకుంటామండి. అన్నీ లైన్‌గా పెట్టుకుంటాము పక్కన. ఇంకా మొక్కలన్నీ నాటేసాము. ఇంకా అన్నీ తుడుచుకొని చెత్తంతా తీసేయాలి కదండీ డాబా పైన. హాయ్ నమస్తే భూమిజ గార్డెన్‌కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో చిన్న చిన్న ఏర్లు ఉంటాయి కదా! ఏర్లకి ఎండ తగలకుండా కొత్తగా పెట్టిన మొక్కలు కదండీ! అందుకోసం జాగ్రత్తగా ఇలాగా ఊరపట్టి పైన ఊక వేసుకుంటున్నాను. కొత్త మొక్కలకి పాత మొక్కలకి అన్నికి ఇస్తున్నామండి. ఈ పోషకాలు పుష్కలంగా అందుతాయండి. ఈ ఊకలో ఉండే పుష్కలంగా పోషకాలన్నీ మొక్కలకు అందుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఓరు ఊక అంటారండి. కొన్ని ఊర్లో ఓరు పొట్టు అంటారు. మేమైతే ఓరు ఊకే అంటాము. ధాన్యము పైన ఉండే ఆ పొట్టుని ఓరు ఊక అంటాము. ఇంకా నా దగ్గర ఇంకా ఉండేదంతా అయిపోయిందండి. మళ్ళీ నేను కొని తెచ్చుకోవాలి. మరి దొరకడం కష్టమండి సిటీలోను. అది పల్లెటూరులో అయితే అడగవసరం లేదు. మన ఫ్రీగానే ఇస్తారు. ఇక్కడ అన్నీ కొనుక్కోవాలండి సిటీలోను. ఇది పొడవుగా ఉంది బత్తాయి చెట్టు. ఈ బత్తాయి మొక్క రావడమే పొడవుగా వచ్చింది. దానికి సపోర్ట్ పెద్ద కర్ర ఏం లేదు దానికి కట్టడానికి. చిన్నదే దొరికింది, అలా కడుతున్నాను. తప్పదు మరి, గాలి ఎక్కువ వచ్చిందంటే నేలకు పడిపోద్దేమని. ఇంకా చెత్త అంతా తుడుచుకొని కవర్లు వేసుకుంటున్నాము. మరి అన్నీ క్లీన్ చేసుకోవాలి కదండి. నా దగ్గర కొన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నట్లండి. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఆర్డర్ పెట్టి ఉన్నాయి. కొన్ని క్రాప్కి వచ్చాయి. కొన్ని ఆర్డర్ పెట్టగానే అక్కడ కాయలతోనే పంపించారండి. రెండోసారి క్రాప్ ఇంకా రాలేదు. ఇప్పుడు మొదలయ్యాయి పువ్వులన్నీ. నిమ్మకి అన్నికి దిమ్మకి నెక్స్ట్ జామ అవన్నీ. నేను మొలక మొక్క పెట్టుకున్నానండి. అవి విత్తనంతో పెట్టేవి. అవి ఎంత హైట్గా ఉన్నాయి చూడండి. ఒక వీడియోలో చూపించానండి మొలక చెట్టు కట్ చేయడము. అయినా సరే బాగా పెరిగింది. ముందు నుండి పెట్టి ఒక మునగ చెట్టు నర్సరీ నుండి తెచ్చాను కదా, అది అలా కాస్తూనే ఉంటుందండి. ఇప్పుడంకా నిండుగా పూలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఎలా పెట్టాలా అని ఇద్దరం ఆలోచించుకుంటున్నామండి. ఇంకా మరి తప్పదు, కొన్ని మార్పు చేర్పులు చేయాలనేసి ఆ గోడ పక్క ఉన్నవన్నీ ఇట్లా లాగుతున్నాము. ఆ మునగ చెట్లన్నీ ముందుకు లాగేసామండి. డైరెక్ట్గా మాట్లాడి వీడియో చేయాలని ఉంటుందండి, కానీ పైన ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు, డిస్టర్బ్ అవుతుందండి. లైన్ పెట్టుకుంటామండి, స్టాండ్లు పెట్టుకొని. ఈ గ్రో బ్యాగులకి కొన్నికి స్టాండ్లు లేవు, ఈసారి తెచ్చుకోవాలి బయటికి వెళ్తే. నా దగ్గర కొన్ని రకాలు పళ్ళ మొక్కలు అంటే ఉన్నాయండి. 2 రకాల జామ, 2 రకాల సపోటా, 2 రకాల మామిడి, 2 రకాల వాటర్ యాపిల్, 2 రకాల రేగు, అలాగే ములగ చెట్లు, 2-3 రకాల నిమ్మ, నెక్స్ట్ ఇంకా దానిమ్మ, కొండ మామిడి, మలబారు లాంగు, ఇంకా పసుపు మొక్కలు, నెక్స్ట్ ఆరెంజు, బత్తాయి, 2 రకాల రేగు, అంటే వేరు వేరు పేర్లు. అవన్నీ వీడియో చేస్తుంటే చెప్తానండి. ఇంకా బత్తాయి అవి అయితే పెద్ద పొడవుగా వచ్చాయి. దాని మీద నాకు చిన్న డౌటు. మళ్ళీ ఆరేడాక ఏంటి విత్తనంతో పెట్టారా ఏంటో తెలియదు, ఇది పొడవుగా వచ్చింది. మళ్ళీ చిగుర్లు వచ్చి రెడ్ ముదిరాక మళ్ళీ కట్ చేసుకుంటాను. మరి మన మెద్ది తోటలో అంత పొడవుగా చెట్లు అంటే పెంచను, అది మీకు తెలిసిన విషయమే. కట్ చేసుకుంటాను. ఇంక ఇవన్నీ ఇలాగా సర్దుకుంటున్నాము. డ్రాగన్ చెట్లు కూడా ఉన్నాయి. పేర్లు ఉంటాయండి. అవుట్ కంట్రీ మొక్కలు కూడా ఉన్నాయండి, కొన్ని పళ్ళు మొక్కలు. అన్నీ వీడియోలో చెప్తూనే ఉంటాను. మళ్ళీ ఒక అరటి, ఇంకా పూల మొక్కల్లో కొన్ని రకాలు ఉన్నాయి. వైట్ ద్రాక్ష,
కొన్ని కొన్ని పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఇంకా వాటి పేర్లన్నీ వీడియోలు చేస్తుంటే చెప్తానండి. అన్నీ నాకు పేర్లు గుర్తు రావట్లేదు. ఎందుకంటే అవుట్ కంట్రీ మొక్కలు కూడా ఉన్నాయి. ఇంకా 3, 4 రకాలు అవసరం ఉందండి పళ్ళు మొక్కలు. స్టార్ ఫ్రూటు, స్వీటు, యాపిల్ మొక్కలు ఇవి కావాలి. పైనాపిల్ అంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఊరిని తెచ్చుకున్నాను. నర్సరీ వీడియోలో చేసినప్పుడు ఈ నర్సరీలో మంచి మొక్కలు దొరికితే కొనుక్కుంటాను. నేను అనుకునే నర్సరీలోనూ లేవండి. వాళ్ళు కరెక్ట్గా ఏదంటే అవే మొక్కలు ఇస్తారు. వాళ్ళు ఇంకా యాపిల్ మొక్కలలో తేవట్లేదంట. వాళ్ళు తెచ్చాక ఆలోచిస్తాను. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అన్నీ ఆర్డర్ పెట్టుకోవాలి. ఎరువులన్నీ ఆర్డర్ పెట్టుకొని లిక్విడ్లు అన్నీ తెప్పించుకోవాలండి. అన్నీ మనం చేసుకోలేము. కొన్ని బయట నుండి కొనుక్కోవాలి, ఆన్లైన్లో తెప్పించుకోవాలి. దాంతోపాటు నాకు ఊర్లో తోటల పనులు ఉంటాయండి. మళ్ళీ మిద్దె తోటల పనులు ఉంటాయి. టైం సరిపోదండి. ఎంత చేయగలను అంతే చేయగలనండి, మించి చేయలేము కదా. ఇక్కడ చూసేవాళ్ళు ఎవరుంటే పర్వాలేదు. అన్నీ నేనే చూసుకోవాలంటే అవదండి, కొద్దిగా కష్టం అవుతుంది. పిల్లలకి స్టడీ పరంగా అవదండి, మొక్కలు చూసుకోలేరు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు వ్యవసాయం చేయాలంటే కష్టమేనండి. ఇంకా వాళ్ళకి స్టడీకే టైం సరిపోదు. ఇంకా ఖాళీగా ఉంటాం కదా, ఇంట్లో ఏదో ఒక పని చేసుకోవడం. అలాగని నాకు ఒకే దగ్గర ఉండడము అవదండి. నేను ఊరు వెళ్ళాలి. ఊర్లో పనులు కూడా కొన్ని ఉంటాయండి. ఓకేనండి, మరి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.